మండలంలో ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. ఈ సివిల్ తగాదాలు ఏవైతే ఉన్నాయో ఊరూరా ఇంతటితో సమాప్తం అయ్యేది కాదు. ఇది ఊరూరా చాలా సమస్యలు ఉన్నాయి. ఓ గుంట కోసమే ప్రాణాలు తీసుకున్న సంఘటన ఇది సిగ్గుచేటు. ఇవాళ వాస్తవానికి సివిల్ కోర్టు ఏదైతే ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే గ్రామాలలో ఒక సభలు పెట్టి తక్షణమే ఇలా రెవెన్యూ పరంగా చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఇలా పెద్ద మనుషుల సమక్షంలో పోతే 4 రోజులు అక్కడిక్కడ తిరిగి మళ్ళా కోట్ల పొంట చుట్టి ఈ జడ్జీలకు ఈ లాయర్లకు ఫీజులు కట్టి ఇలా కోపతాపాలకు పోయి ఇలా ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఇది ఒకసారి ప్రభుత్వం కూడా గమనించి ఇలా ఇటువంటి సమస్యలని ఒక సదస్సులు పెట్టి రెవెన్యూ సదస్సులు పెట్టి గతంలో చెప్పారు రెవెన్యూ సదస్సులు పెట్టేసి ఆ సమస్యలు పరిష్కారం చూపిస్తామని. ఆ సమస్యలు ఏం చూపిస్తలేరు. ఇలా మూర్ఖంగా పోయి ఒక గుంట కోసం కూడా ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని ఈ సమస్యలకు పరిష్కారం చేస్తేనే ఇలా ప్రజల ప్రాణాలు కాపాడతాయి తప్ప ఈ సమస్య ఇద్దరితోని ఆగిపోదు. ఇలా యజేచ్ఛగా ఇలా బెయిల్ తెచ్చుకుంటారు. ఇలా పలుకుబడితో బెయిల్ తెచ్చుకొని మళ్ళీ యజేచ్ఛగా తిరుగుతారు. ఇలా వాడు చేసి వచ్చిండు వానికి ఏమైంది అనేసి ఇంకో తరం గిన బాధ్యత తీసుకోకుండా వాళ్ళు విచ్చలవిడిగా ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇప్పటితో ఆగిపోయేది కాదు. ఇది తక్షణమే సమస్యకు పరిష్కారం చూసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యేలగిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇంత గొడవ జరుగుతున్నాయి, ఇంత హత్య అంటే కత్తులతో దాడి చేసి మగవాళ్ళు అంటే లేడీస్ ఎవరిని తేడా లేకుండా నరికేయడం జరిగింది కదా. ప్రభుత్వం ఎందుకు ఇంత మటుకు స్పందించలేదు? మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడున్న ఎమ్మెల్యే కూడా ఎందుకు స్పందించలేదు? వాళ్ళ ఏరియాలో ఎంత జరుగుతున్నా కూడా ఇది ఇంకోటి సివిల్ తగాదాలు. ఇది సివిల్ తగాదాలు భూ సమస్యలు ఉంటాయి. అన్నదమ్ముల పంచాయి అనేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇదే ఇంకో వర్గానికి అవుతుండే ఇలా దండుమల్లారంలో అట్ట ఉడికిపోతుండే. కేవలం ఇలా ఒక సామాజిక వర్గం ఒక కుటుంబానికి సంబంధించిన కనుక ఇలా వాళ్ళ చుట్టాలు వచ్చి ఇలా గౌరవ చేస్తున్నారు తప్ప ఇలా మా ఊర్లోకైనా మేముకైనా ఇలా స్పందించలేకపోతున్నాం. ఎందుకంటే రేపు ఆడు మనోడే అన్నట్టు చందనంగా తయారవుతుంది. ఇప్పుడు బాధితుని వైపు ఉండాలి కంపల్సరీ. ఇలా బాధితుని వైపు ఇలా మా ఊరు పెద్ద మనుషులకైనా ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళకు న్యాయం చేయాలి కంపల్సరీ. అది ప్రధానమైన డిమాండ్. అది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి కంపల్సరీ న్యాయం చేయాలి. అది దాంట్లో శేషపిసాలు అవసరం లేదు సార్. ఇందులో ఒకటి వాస్తవానికి పోలీసు వ్యవస్థ కూడా చాలా తప్పిదం చేసింది. ఇలా 4గురిని తీసుకొచ్చి ఒక రూమ్లో వేసి 4 తగిలిచ్చునుంటే అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవు. ఇలా కోట్ల పంటు ఏమైనా ఉంటే కోర్టు చూసుకుంటా అంటే ఈ కోర్టు నానుస్తుంది. ఇలా భూ సమస్యలు ఒకే రోజులో తేలవు. సంవత్సరాలు పడుతుంది. ఈ కోపతాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలా పోలీసు వ్యవస్థ కింద జోక్యం చేసుకోవాలి. 4 తగిలిస్తేనే ఓ రూమ్లో 4 తగిలిస్తే ఓవెన్ కాడ వచ్చి సెట్ బ్యాక్ అయిపోయి ఎవరి దాన్ని చేసుకుంటారు. పోలీసులకే భయపడతలేము, కోర్టులకు భయపడతలేము. ఇలా నేను చూసుకుంటా అంటే ఇలా గొడ్డలే దిక్కు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది నిజంగా ఇది ముమ్మాటికి అది కరెక్ట్ కాదు. ఈ భూ సమస్యలు ఉన్నాయి కానీ ఇంత దారుణంగా అయితే ఎప్పుడైతే జరగలేదు. ఇది ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం కావాలని కోరుకుంటున్నా. వాస్తవానికి ఇది ఆటవిక చర్య. ఒకటి ఏంటంటే బుద్ధి లేదు, జ్ఞానం లేకనో ఏదో అంటారు కానీ యూజ్లెస్ ఫెలోస్ అట్లా చేస్తారు. మిడిమిడి జ్ఞానంతో తర్వాత లైఫ్ ఏంది అనేది కూడా తెలియదు కనుక ఆ దిశగా అడుగులేసారు తప్ప ఇంకో విషయం లేదు. వాళ్ళకు ఇలాంటి మళ్ళీ ఇంకో ఘటన పునరావృతం కాకూడదు కదంటే వీళ్ళకు కఠినంగా శిక్ష చేస్తేనే ఇంకోటి చేయడు. వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళకి శిక్ష కంపల్సరీ వేయాలి. ఆ శిక్ష లేకుంటే మన మీద ఇలా రాజ్యాంగం మీద ఏ విశ్వాసమే ఉండదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి, హక్కుల కోసం పోరాడాలి. ఆమెకు శిక్ష కంపల్సరీ అలా వాళ్ళకి శిక్ష చేస్తేనే ఇక మిగతా వాళ్ళకి ఒక గుణపాఠంగా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.